राममन्त्र जपिसो राममन्त्र जपिसो राममन्त्र जपिसो हे मनुजा राममन्त्र जपिसो हे मनुजा राममन्त्र जपिसो मनुजा राममन्त्र जपिसो हे मनुजा राममन्त्र जपिसो हे मनुजा राममन्त्र जपिसो हे मनुजा राममन्त्र जपिसो हे। శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి పురంధరదాసు కృతి జోన్పురి రాగంలో మనకి పాడి వినిపించారు పావని. చాలా చక్కగా పాడి వినిపించిన అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ మనం యోగ వాసిష్టంలో ఈరోజు శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు ఇంకా ఏమి ఉపదేశిస్తున్నారు ఇది తెలుసుకుందాం. శ్రీరామ, పాత కర్మ తాను చేసిందే, కొత్త కర్మ తాను చేసిందే. అయినా సరే పాత కర్మ గీసిన వరవడి ప్రకారమే కొత్త కర్మ నడుస్తుంది అని వాడు అంటున్నాడు. అంటే కొత్త కర్మ కంటే పాత కర్మ చాలా ప్రబలమైంది అని వాడు భావిస్తున్నాడు. ఇలా భావించడానికి వాడికి ప్రత్యేకమైన కారణం కానీ ప్రమాణం కానీ లేదు. నిజానికైతే ప్రత్యక్షంగా ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఇప్పటి జన్మే ప్రబలం కావాలి. నీకు దూరంగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా, దగ్గరగా ఉన్న శత్రువు బలంగా కొట్టగలడా? కనుక పాత కర్మ ఎక్కువ బలం కలది అనే మాట కేవలం వాడు ఊహే గాని సత్యం కాదు అంటున్నారు వశిష్ఠుల వారు. ఎంత ఆలోచనాత్మకంగా ఆయన మాట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ ప్రాక్తనః పురుషార్థో సౌ మాం నియోజయతి ఇతి ధీహి బలాదస్పదీకార్య ప్రత్యక్షాదద్ధీకా నా సా అన్నారు. అంటే ఈ ప్రకరణలో ముముక్షు ప్రకరణలో మనకి సర్గ 5లో 10వ శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? సాధకుడు మునుముందుగా ఈ దురభిప్రాయాన్ని వదులుకోవాలి అంటున్నారు. ఏది? పాతకర్మ వల్లే నేను ఇలా చేసేస్తున్నాను అన్నది వదులుకోవాలి అంటున్నారు. వదులుకొని పాతకర్మ నశించేంత వరకు విరామం లేకుండా ఇవాల్టి ప్రయత్నం కొనసాగించాలి అని చెప్తున్నారు. అంటే నిన్న రాత్రి అజీర్ణం చేసింది, తెల్లవారేటప్పటికల్లా కడుపంతా ఉబ్బరంగా ఉంది, నొప్పి కూడా మొదలైంది. ఇవాళ మనం ఏం చెయ్యాలి? లంకడమే చేయాలి కదా. ఆ లంకడం కూడా ఎలా చెయ్యాలి? వైద్యశాస్త్రం చెప్పిన విధంగా చెయ్యాలి. అదే రీతిగా ఆధ్యాత్మిక విషయం కూడాను నాకు విఘ్నాలు వస్తున్నాయి, నేను ఇంద్రియ నిగ్రహం చెయ్యలేకపోతున్నాను, ఇది నా కర్మ అని సాధకుడు ఎప్పుడూ అనకూడదు కూడాను అంటున్నారు. ఇక సాధకుల్లో ఉన్న మరొక లోపం ఏమిటంటే తనకంటే సోమరిపోతులతోటి తన్ను పోల్చుకోవడం. ఇది ఎంత మాత్రం తగదు అంటున్నారు వశిష్ఠుల వారు. సాధకుడు ఎలా ఉండాలంటేట బోనులో పెట్టిన సింహంలా ఉండాలట. వాడి చుట్టూ ఉన్న విఘ్నాలే వాడికి బోను. సింహం అనుక్షణం ఆ బోనులోంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలా మరణించేదాకా కూడా అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలాగే సాధకుడు కూడా చివరి శ్వాస వదిలేంతవరకు ఈ సంసార కూపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అదే సాధన అంటున్నారు వశిష్ఠుల వారు. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తున్నారు దీని గురించి మనకి. సాధన అంటే ఏమిటో నేను చెప్తాను విను రామయ్య. ప్రతిరోజు కూడా ఈ శరీరం నశించిపోయేదే అని గుర్తు చేసుకుంటూ ఉండాలి మనం. తెలివి తక్కువతనాన్ని దగ్గరికి రానియకూడదు. సత్పురుషులతోనే స్నేహం చెయ్యాలి. మంచి గ్రంథాలే చదవాలి. వాడికి సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, కథంతా నడుస్తూనే ఉంటుంది. కానీ సుఖాలే సర్వస్వం అని ఒళ్ళు మర్చిపోకూడదనమాట. ఇదే సాధన. మనం ఇందాక నుంచి అనేక రకాల యుక్తులు ఉపయోగించి విధి అనేది వేరే లేదని నీ పాత కర్మాన్ని నిరూపించుకున్నాం. ప్రస్తుత కర్మ అంటే పాత కర్మ బలవత్తరం అనే మాట కూడా ఊహాగానమే తప్పితే సత్యం కాదని మనం నిరూపించుకున్నాం. వేదం కూడా అదే మాట చెప్తోందయ్యా. అందుకే ప్రతి చోట కూడా ప్రాయశ్చిత్తాలు ఇలా ఉంటాయని చెప్పింది. ఇలా యుక్తిని బట్టి శృతిని బట్టి కూడా పురుష ప్రయత్నమే తప్పితే విధి అనేది లేనే లేదని ఎంత చెప్పినా కొందరికి విధి మీద నమ్మకం పోదన్నమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే
ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మహామేధావి గారికి ఒక రోజున నిద్ర మెలకు వచ్చేసరికి తనకు రెండు పక్కల 2 పావులు పడుకుని కనిపించట. ఆ మేధావి గారు పావులు పావులు అని అరుస్తూ పరుగులు అంకించుకున్నారు. ఆ పావులు ఆయన వదిలిపెట్టకుండా వెంటపడుతున్నాయట. ఆయన అరుపులు విని వీధిలో వారు ఆయన పట్టుకుని ఆపి పాములు ఎక్కడ్రా అని అడిగారట. అవో అని చూపించట. ఓరి నీ మొహం మండా, అవి నీ చేతులేరా అన్నారట వాళ్ళు. చిచి, ఇంత పొడుగ్గా ఉండి చివర్లో పెద్ద పడగలాగా ఇలా వెడల్పుగా ఉంటే అవి నా చేతులంటారేమిటి, మీకేమైనా మతిపోయిందా అని ఆ మేధావి గారు దబాయించట. దైవం ఉందని నమ్మే మేధావులు కూడా ఇలాంటి మేధావులే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుభకర్మల వల్ల శుభం చేకూరుతుంది, అశుభకర్మల వల్ల అశుభం ప్రాప్తిస్తుంది. ఇక ఇందులో దైవము లేదా అదృష్టం అనబడే మూడో స్వతంత్ర వస్తువుకి అవకాశం లేదు కదా. ప్రత్యక్షంగా ఉన్నదాన్ని వదిలిపెట్టి అనుమానాన్ని ప్రమాణంగా స్వీకరించేవాడు ఇదిగో ఈ మేధావి లాంటి వాడు అనమాట. వాడు ఇదిగో ఇలా భయంతో బాటల వెంట పరిగెత్తాల్సి వస్తుంది. అదృష్టమే నన్ను ఈ పనికి పురమాయించింది, దురదృష్టమే నన్ను ఈ విధంగా చేస్తోంది అని తలుచుకునే వారి ముఖం లక్ష్మి కూడా చూడదు, ఆవిడ కూడా విముఖత వహిస్తుంది అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. కనుక ఓ శ్రీరామ, సాధకుడు తన పురుష ప్రయత్నం చేత సాధన చతుష్టయ సంపత్తిని సాధించాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ సాధన చతుష్టయ సంపత్తి అనే మాటను ఉపయోగించలేదు, కానీ వివేకము, శాస్త్ర విచారము, సత్సంగము అనే పదాలను మాత్రం ఆయన వినియోగించారు. ఈ సందర్భంలో ఆ మహర్షి సాధన చతుష్టయ సంపత్తిని మనసులో పెట్టుకుని శ్లోకాలను రచించాడని మనకు అర్థమవుతుంది. అందువల్ల మూల గ్రంథంలో లేకపోయినా ఈ సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధన చతుష్టయం అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. సంగీత సాధన చెయ్యాలి అంటే రాగాల పేర్లు బట్టి పడితే చాలదు, త్రిస్థానాలను పలికే గొంతును సాధించాలి ముందు. అలాగే ఆత్మ విద్యలో అంటే వేదాంత విద్యలో కూడా అనుభవం రావాలంటే కొన్ని యోగ్యతలను ముందుగా మనం సంపాదించుకోవాలి. శాస్త్ర పరిభాషలో ఈ యోగ్యతను అధికారం అని పిలుస్తారన్నమాట. ఆ యోగ్యత గలవారు అధికారి. ఆత్మవిద్యలో అడుగు పెట్టడానికి యోగ్యత కలిగించే అధికారంలో 4 మెట్లున్నాయని, వాటినే సాధన చతుష్టయం అంటారని మనం చెప్పుకోవడం జరిగింది. నిత్యానిత్య వస్తు వివేకం అన్నాం, ఫలభోగ విరాగం అన్నాం, శమాధి షట్క సంపత్తి అన్నాం, ముముక్షత్వం అన్నాం. ఇందులో నిత్యానిత్య వస్తు వివేకం అంటే ప్రపంచంలో నిత్య వస్తువేది అనిత్య వస్తువేది అనే వివేకం నిత్యానిత్య వస్తు వివేకం అన్నమాట. అంటే వివేకం అంటే విమర్శ వల్ల వచ్చిన జ్ఞానం కదా. మామూలు వ్యవహారంలో మనం బ్రతికి ఉన్నంతకాలం స్థిరంగా ఉండే వాటిని నిత్య వస్తువుల కింద భావిస్తూ ఉంటాం. కొన్ని వస్తువులు కొంతకాలం పోయాక నశించిపోతాయని తెలిసినా కూడా అవి ఉన్నంతకాలం వాటి మీద ప్రేమతో వ్యవహరిస్తాం, అవి కావాలని ఆరాటపడతాం. ఉదాహరణకు తల్లో పెట్టుకునే పువ్వు సాయంకాలానికి వాడిపోతుందన్న సంగతి మనకు తెలుసు, అయినా దాన్ని చూసి మనం మోహపడుతూనే ఉంటాం. ఒక వస్తువు కొంతకాలం ఉండి తర్వాత అంతరించిపోతే అది ఉన్నంతకాలము దాని ఉనికి నిజమైన ఉనికే కదా అని మనం భావిస్తూ ఉంటాం. కనిపించింది కనుక కనిపించిన సమయంలో దాని ఉనికి సత్యమే అని వాదిస్తూ కూడా ఉంటాం. ఇలా వాదించే మనమే కలలో కనిపించిన నిధి సత్యమైన నిధి అని అంగీకరిస్తామా? ఎన్నటికీ అంగీకరించలేం. అది కనిపించినప్పటికీ దాని ఉనికి సత్యమైనది కాదు. అది కనిపిస్తూ ఉన్న సమయంలో కూడా ఆ నిధికి నిజమైన ఉనికి లేదనమాట. ఇది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అంటే మనం ఒక చోట ఒక రకంగా వాదిస్తున్నాం, మరొక చోట మరో రకంగా వాదిస్తున్నాం, అవునా? ఒక వస్తువు కనిపించినంతకాలం అది నిజంగా ఉన్నట్లేనని అంగీకరిస్తే కలలో కనిపించిన నిధి కూడా ఆ సమయంలో సత్యమే అని మనం అంగీకరించి తీరాలి. ఇలా అంగీకరిస్తే ఆ నిధి అక్కడికి ఎలా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి పోయింది వగైరా ప్రశ్నలకు సమాధానం దొరకదు. కనుక ఆ నిధి ఆ సమయంలో కూడా సత్యమని అంగీకరించడం సాధ్యం కాదు మనలాంటి వారికి. కనిపించినంత మాత్రాన సత్యం కానక్కర్లేదని అంగీకరించినట్లయితే కొంతకాలం కనిపించి తర్వాత కనిపించకుండా పోయే ఏ వస్తువైనా సరే అసత్యమే, అంటే లేనిదే, కనిపిస్తూ ఉండిన సమయంలో కూడా లేనిదే అది అని అంగీకరించాలి, తప్పదన్నమాట. అందుకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిలోనూ అవిచ్ఛిన్నంగా నిలబడి ఉండే వస్తువు మాత్రం నిజంగా అస్తిత్వం ఉన్న వస్తువు, అదే నిత్యమైన వస్తువు అని మనకి వేదాంత శాస్త్రం నిర్వచిస్తోందనమాట. ఏ ఒక్క క్షణంలో అయినా అది లేనిదైతే త్రికాలాలలో కూడా పూర్తిగా లేనిదే అంటూ
వేదాంత శాస్త్రం మనకి వివరించి చెప్పింది. ఈ చర్చ ప్రకారం ఆలోచిస్తే పరబ్రహ్మ పదార్థం ఒక్కటే నిజమైన నిత్య వస్తువు. మనకు కలిగే ఊహ కంటే ఈ జగత్తంతా అనిత్యమే అని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, స్మృతులు మొదలైనవన్నీ ఏకకంఠంగా నిర్ణయించి చెప్తున్నాయి. ఈ జ్ఞానం మనసుకు పట్టడమే నిత్యానిత్య వస్తు వివేకం. ఇది మొదటి మెట్టు. ఇకపోతే ఫలభోగ విరాగం అన్నారు. ఇది రెండో మెట్టు. పేరు పెద్దదే, కానీ సారాంశం ఏమిటి దీనికి? వైరాగ్యం. దేని పట్ల వైరాగ్యం? ఈ లోక సుఖాల పట్ల, పరలోక సుఖాల పట్ల కూడా వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? కోరిక లేకపోవడమే. కోరిక ఎందుకు కలుగుతుంది? ఏదైనా వస్తువును చూసినప్పుడు, దాని గురించి విన్నప్పుడు కానీ ఇది సత్యమైనది, దీనివల్ల నాకు లాభం కలుగుతుంది అన్న విశ్వాసం ఏర్పడితే దాని మీద మనకి ప్రేమ కలుగుతుంది. సముద్ర తీరాన వెండి ముద్ద కనిపించింది, ఎగిరి గంతేసి దూకబోయాం. పక్కనున్నవాడు చూసి ఎందుకు పరిగెడుతున్నావు అన్నాడు. వెండి కోసం అని వాడు చెప్తాడు. అది వెండి కాదురా, ముచ్చపు చిప్ప, ఎండలో అలా మెరిసిందిలే అంటాడు ఆ ఆప్తుడు. వీడు కూడా పరిశీలించి చూశాడు. అది ముచ్చపు చిప్పే, కానీ వెండిలా కనిపిస్తోంది. ఇక వీడికి ఈ వెండి మీద రాగం అంటే కోరిక ఉంటుందా? ఉండదు. ఎందువల్ల? కనిపించకనా? కాదు, కనిపిస్తోంది. కనిపించినా అది సత్యం అని అర్థం అవుతుందన్నమాట. కనుక ఇంక దాని మీద కోరిక ఉండదు. ఇదే వైరాగ్యం. ఈ వైరాగ్యానికి కారణం ఏంటి? ఆ కనిపిస్తున్న వెండి నిజం కాదని జ్ఞానం కలగడమే. ఇకపోతే మనం ఇంకో అంశం చూద్దాం. ఒక మంచి కుర్రాడు వచ్చి నీకో మామిడి పండు ఇవ్వాలని అనుకున్నాడు. నువ్వు అంగీకరించి తీసుకోబోయావు. ఇంతలో ఆ మామిడి పండులో బాంబు ఉందని నీ శత్రువులు ఆ కుర్రవాడికి ఇచ్చి పంపారని ఫోన్ వచ్చింది. ఇక నీకు ఆ పిల్లవాడు కానీ మామిడి పండు కానీ ప్రియమైనవి అవుతాయా? అవ్వవు. ఆ మామిడి పండు తీయగా ఉంటుంది, అది మంచి రుచి కలిగిస్తుంది అని భావించినంత కాలం దాని మీద ప్రేమ ఉంటుంది. దానివల్ల సుఖం రాదని, పైగా ప్రమాదం వస్తుందని తెలిసినప్పుడు ఇక ప్రేమ ఉండదు. అదే వైరాగ్యం. ఆ వైరాగ్యానికి కారణం ఏమిటి? వస్తువుల వల్ల లాభం రాదని తెలియడమే. దృశ్య ప్రపంచంలో కనిపించే వస్తువులు, వాటి వల్ల కలిగే భోగాలు అన్నీ కూడాను ఈ వెండిలాగానే. ఈ వెండిలా కనబడే ముచ్చపు చిప్పల్లాంటి అసత్యాలని, ఆ మామిడి పండు లాంటి ప్రమాదకరాలని మనకి జ్ఞానం కలిగినప్పుడు నిజమైన వైరాగ్యం మనకు వచ్చేస్తుందన్నమాట. ఇక ఈ ఫలభోగాలు రెండు రకాలని చెప్తున్నారు. ఇహలోక పరభోగాలు, పరలోక. అంటే మూత్ర ఫలభోగాలు, అమూత్ర ఫలభోగాలు అంటాం అన్నమాట. ఈ లోకంలో వచ్చే ఫలాలు, వాటి భోగాలు కూడా మనం చేసే కృషిని బట్టే వస్తాయి. బాగా శ్రమించి పొలం మీద పనిచేస్తే ఎక్కువ బస్తాలు ధాన్యం వస్తుంది. వచ్చిన ఈ ఫలం కొన్నాళ్ళు అనుభవించేసరికి అయిపోతుంది. మళ్ళీ శ్రమించి సంపాదించుకోవాలి. పరలోక సుఖాలు కూడా మనం శ్రమించి సంపాదించుకునే పుణ్యఫలాల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. బాగా శ్రమిస్తే స్వర్గలోక ఫలితాలు అందుతాయి. ఇంకా ఇంకా శ్రమిస్తే బ్రహ్మలోక, తర్వాత వైకుంఠం, ఆ తర్వాత కైలాసాది ఫలితాలు లభిస్తాయి. ఇవి కూడా ధాన్యపు బస్తాల్లాగానే మన శ్రమకు ఫలితాలే కనుక అనుభవించగా అనుభవించగా ఒకనాటికి అయిపోక తప్పదన్నమాట. ధాన్యపు బస్తాల విషయంలో అయితే అవి ఉండగా ఒక పక్క కొంచెం అనుభవిస్తూ మరొక పక్క కొంచెం శ్రమిస్తూ పోగు చేసుకునేందుకు వీలుంది. పరలోక ఫలాల విషయంలో ఈ వీలు లేదు మనకి. ఆ పుణ్యాలను అనుభవించే కాలంలో మళ్ళీ పుణ్యాలను చేసుకునే వీలు మనకు అస్సలు లేదనమాట. కనుక పూర్తిగా అనుభవించేసి దివాళా తీసేసి మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ పుణ్యం కోసం ప్రయత్నించాల్సిందే. అందువల్ల ఈ పరలోక ఫలాలు అశాశ్వతాలు మాత్రమే కాక మనకు మరింత చిక్కులు తెచ్చిపెట్టే స్వభావం కలవి. ఈ జ్ఞానం కలిగిన వాడు ఇహలోక సుఖాల మీద, పరలోక సుఖాల మీద కూడా విరక్తి పుట్టించేసుకుంటాడు. ఎంత తీవ్రంగా పుట్టాలంటే, నీకు బ్రహ్మపదవి ఇస్తారయ్యా అంటే కుక్క వాంతిని చూసినట్లుగా అసహించుకుని అవతలకు వెళ్ళిపోవాలట. అంత వైరాగ్యం తెచ్చుకోవాలంటున్నారు. కడుపు బాగా నిండినప్పుడు లడ్డూ వద్దని పక్కన పెట్టడం వైరాగ్యం కాదు. పైన చెప్పినట్లుగా తీవ్రమైన ఇచ్ఛారాహిత్యం కలగడమే నిజమైన వైరాగ్యము. ఇదే ఇహముత్ర ఫలభోగ విరాగం అన్నారు. ఆ తర్వాత మనకి సమాధి షట్కాల గురించి చెప్తున్నారు. ఇది మనం రేపటి ఎపిసోడ్లో విందాం. మళ్ళీ రేపు కూడాను ఇలాగే శ్రీరామస్తుతితోటి మన కథ ప్రారంభం అవుతుంది.
ఈ సమాధుల గురించి మరి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకొని వాటిని ఎలా మనం అవలంబించాలన్నది కూడా తెలుసుకుందాం. అంతవరకు సెలవు.